మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. సో మహమ్మారి కరోనా మళ్ళీ వచ్చిందా అంటే ఎక్కడ చూసినా సరే, ఏ న్యూస్ ఛానల్స్ చూసినా దీని గురించే వార్తా ప్రకటనలు వస్తూ ఉన్నాయి. సో జనాల్లో కూడా అంతే భయం కూడా ఏర్పడుతుంది. మళ్ళీ లాక్డౌన్ వస్తుందేమో, మళ్ళీ మన వాళ్ళలో ఎవరినొకరిని మనం మిస్ అయిపోతామా, ఇలాంటి అనుమానాలన్నీ మనకు వస్తూ ఉన్నాయి కదా. సో సార్తో మాట్లాడదాం ఈరోజు. మనసు డాక్టర్ గారు ఉన్నారు. ఇది అసలు నిజమా కాదా, ఇది ఎంత మేరకు ప్రమాదకరం, ఎన్ని కేసెస్ నమోదు అవుతున్నాయి అని చెప్పేసి వీటన్నిటి గురించి క్లారిటీ తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మహమ్మారి కరోనా అనగానే ఆల్రెడీ మనం ఎప్పుడైతే కోవిడ్ పోస్ట్ కోవిడ్ గురించి మాట్లాడుకున్నామో, సో ఇప్పుడు కూడా అంతే ఎఫెక్టివ్ గా మళ్ళీ రాబోతుంది అని వింటూ ఉన్నాము. సో అసలు దీని గురించి ఒక అంటే ఇన్ఫర్మేషన్ సార్, నిజంగానే వస్తుందా లేదా, లాక్డౌన్ వస్తుందా, అసలు మాకు ప్రాణం మీదకి ఏమన్నా అపాయం వచ్చే అవకాశాలు ఉన్నాయా, వీటన్నిటి గురించి. సో బేసిక్లీ ఈసారి వచ్చిన కరోనా వరల్డ్ హెల్త్ అథారిటీస్, WHO కానివ్వండి, హెల్త్ అథారిటీస్ గురించి మాట్లాడినప్పుడు సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్, వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే అంత ఎక్కువగా సివియారిటీ లేదు, మైల్డ్ ఫామ్, స్ప్రెడ్ అయితే ఉంది కానీ దానివల్ల ఎఫెక్ట్స్ బాడీ మీద ఎక్కువగా జరగట్లేదు, రికవరీ అనేది ఈజీగా ఉంటుంది. అట్లీస్ట్ నేను గమనించిన దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఫేస్ చేయట్లేదు. నంబర్స్ కాస్త గ్రో అయినాయి. ఎస్, కన్సర్న్ ఏంటంటే మనం ఎటు వెళ్ళినా కానీ ఈ శానిటైజేషన్ ప్రొసీజర్స్ ఏవైతే పాటించాలో అవి పాటించట్లేదు. కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఎటు చూసినా ఫేస్ మాస్కులు కనిపించేవి, ఇప్పుడు ఎటు చూసినా ఫేస్ మాస్కులు కనపట్లేదు. సో దాని కారణంగా స్ప్రెడ్ కాస్త ఉందేమో అని నా అభిప్రాయం. అదర్వైజ్ అంత అలార్మింగ్ సిచ్యువేషన్ అయితే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం లేదు. బట్ నేను ప్రేక్షకులకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు తప్పనిసరిగా కోవిడ్లో ఏదైతే మనం నేర్చుకున్నామో, హౌ టు ప్రివెంట్ కోవిడ్ అనేది, హ్యాండ్ హైజీన్ టెక్నిక్, హ్యాండ్ శానిటైజేషన్ టెక్నిక్, ఫేస్ మాస్క్ యూటిలైజేషన్, సోషల్ ఐసోలేషన్, సోషల్ డిస్టెన్సింగ్, అనవసరంగా ఫంక్షన్స్కి పోకపోవడం, అనవసరంగా గ్యాదరింగ్స్కి వెళ్ళకపోవడం, ఇలాంటివన్నీ చేయడం అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఆ విధంగా చేస్తే మనకి ఈ స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ అనేది మనం అరికట్టగలుగుతాం. పర్టికులర్గా ఎవరైతే అట్ రిస్క్ పీపుల్ ఉంటారో, అట్ రిస్క్ అంటే ఎవరికైతే ఏజ్ <5, ఏజ్ more than 60, ఎవరికైతే మేజర్ అవయాలకు సంబంధించిన అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయో, పర్టికులర్గా లంగ్ రిలేటెడ్ కండిషన్స్, లివర్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, ఆర్ క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకునేవాళ్ళు, క్యాన్సర్ వ్యాధితో సఫర్ అవుతున్న వాళ్ళు, రక్తహీనత ఉండేవాళ్ళు, బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన వాళ్ళు, ఇమ్యూన్ డెఫిషియన్సీ స్టేట్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరూ కూడా అట్మోస్ట్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంది. సార్, మీరు అన్నారు ఇది ప్రమాదకరం కాదు అని, కానీ ఇప్పటి వరకు ప్రీవియస్ మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్రెడీ 2 డెత్ అయ్యారని తెలిసింది. ఇప్పుడు ఇంకొంచెం సంఖ్య పెరిగింది అని తెలుస్తుంది. సో మరి ఇది డేంజరస్ కాదు అన్నప్పుడు ఎందుకు డెత్స్ సంఖ్య అనేది పెరుగుతూ పోతుంది అంటారు? సో జనరల్ కన్సెన్సస్ ఏంటంటే దీని సివియారిటీ ఎక్కువగా లేదు అనేది నంబర్ 1. నంబర్ 2, నంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినప్పుడు మోర్టాలిటీ రేట్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. అది కూడా అట్ రిస్క్ పాపులేషన్ గురించి నేను మాట్లాడినప్పుడు ఎవరికైతే మేజర్ ఆర్గన్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాళ్ళకి డైరెక్ట్ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ కాదు, కానీ ఆ ఆర్గన్ అయితే ఎఫెక్ట్ అవుతుంది కదా. కోవిడ్ అనేది ఏంటి, వాస్తవానికి ప్రతి బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ వీక్ ఉన్న ఆర్గన్ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ రిస్క్ అనేది పెరుగుతుంది. అండ్ హాస్పిటల్ అడ్మిషన్, ఐసీయూ స్టే, ఇవన్నీ కూడా పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ యాజ్ సచ్ ఇప్పుడు ఉన్న వేరియంట్ ఏదైతే ఒమిక్రాన్ వేరియంట్ లో ఉన్న సబ్ డివిజన్ది అంత హానికరం కాదనేది హెల్త్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో ప్రివెంట్ చేయాలి అంటే సార్ దీనికి తగ్గ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ ఆల్రెడీ మనం తీసుకున్నాం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే లాస్ట్ టైం పోస్ట్ కోవిడ్ లో కూడా చాలా హెల్త్ గురించి కేర్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి మన డైట్ లో కావచ్చు, మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే మంచిది అంటారు సార్? సో లాస్ట్ టైం కోవిడ్, ఈ టైం కోవిడ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్. బేసికలీ మనం ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విధంగా ఏ చర్య తీసుకున్నా కానీ అది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడు చెప్తుంటాం. ఆ హెల్దీ లైఫ్ స్టైల్ నియమాలు పాటించడం అనేది
ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఎవరికైతే మనం డయాబెటిక్ క్యాపిటల్ కాబట్టి ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో దాన్ని అదుపులో ఉంచుకోవడం అనేది ఇంపార్టెంట్. కరెక్ట్గా టార్గెట్ ఓరియంటెడ్. మ్యాంగో సీజన్ పిచ్చగా తింటుంటారు అందరూ. షుగర్ లెవెల్స్ చాలా పెరుగుంటాయి. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా వస్తుంది. ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి అండ్ ఇన్ఫెక్షన్ క్లియరింగ్ ప్యాటర్న్ కూడా లేట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా పర్టికులర్గా గురించి మనం డయాబెటీస్ గురించి మాట్లాడితే చాలా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు చాలా జాగ్రత్త పడుతూ క్రమశిక్షణగా మన డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ చేయాల్సిన నియమాలు పాటించాలి అండ్ టార్గెట్ ఓరియంటెడ్గా మనము బ్లడ్ టెస్టులు చేసుకుంటూ మందులు కరెక్ట్గా వేసుకుంటూ అవసరమైన చోట డాక్టర్ని సంప్రదించి తగు చర్యలు తీసుకుంటే మనకి ఇది స్ప్రెడ్ కాకుండా ఎఫెక్ట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. అండి సార్, ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు కదా సార్, ఇది చాలా డేంజరస్, సో మళ్ళీ లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది అలా ప్రతి ఒక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా చెప్తున్నారు. సో నిజంగానే లాక్డౌన్ వచ్చే అవకాశం ఉందంటారా ఈ కోవిడ్ వల్ల? లాక్డౌన్ అనేది మనం ఇప్పుడు కామెంట్ చేసే పరిస్థితుల్లో లేవు, కానీ ప్రజల్లో మాత్రం మార్పు రావాలి. ఎందుకంటే మర్చిపోయారు ఆ కోవిడ్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేసింది అని. అవును. సో ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే కావాలో అవి సరిగ్గా పాటించట్లేదు అనేది నా అభిప్రాయం. మీరు ఎక్కడ పోయినా పబ్లిక్ ప్లేసెస్లో వితౌట్ మాస్కే పీపుల్ తిరుగుతూ ఉన్నారు. అనవసరమైన క్రౌడింగ్ అయితే జరుగుతుంది. సో ఇలాంటివి తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా మీరు కోవిడ్ గురించి కన్సర్న్ చూపిస్తున్నారంటే అవాయిడెన్స్ ఆఫ్ అన్నెసెసరీ వెంచరింగ్ ఇంటూ గ్యాదరింగ్స్ అనేది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా చేసిన దానివల్ల డెఫినెట్గా ఇది ప్రివెంటివ్ మెజరే కాకుండా ఇలాంటి అపోహలు ఏవైతే ఉన్నాయో కోవిడ్ ఇదేంటి లాక్డౌన్ వస్తుంది అంటున్నారు, దానివల్ల తీవ్రత పెరుగుద్ది అంటున్నారు, ఇవన్నీ స్ప్రెడ్ కాకుండా చూసుకుంటే ఎక్కడైతే మనం అరికట్టగలుగుతామో అరికట్టేస్తే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే తీవ్రత అనేది ఇదివరకు లేదు అని చెప్పుకోవచ్చు సార్? అంటే అట్లా చెప్పడానికి లేదు, ఎందుకంటే ఈ వైరస్ మారుతూ వస్తుంటుంది, మ్యూటేషన్స్ అనేవి జరుగుతాయి. సో దీని రూపం మారినప్పుడు దాని తత్వం మారిపోతుంది. సో ఆ మ్యూటేషన్స్ చాలా కామన్. లాస్ట్ టైం మనం విన్నది కూడా అదే. సో ఈ వేరియంట్స్ అనేవి మారుతూ వచ్చినప్పుడు ఏ వేరియంట్ మనల్ని గట్టిగా హిట్ చేయబోతుంది అనేది మనకు తెలియదు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా జాగ్రత్త పడడం అనేది ఇంపార్టెంట్. మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్. అది మాత్రం పాటిస్తే మంచిది. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.